ఏ హషీరా మూజాన్ని సింగిల్ గా ఎంత టైంలో డిఫీట్ చేయగలడో చూద్దాం. ఫస్ట్ షినోబు విషయానికి వస్తే తన దగ్గర పాయిజనస్ స్వార్డ్ ఉన్నా సరే అవి మూజాన్ మీద అస్సలు పనిచేయవు. అండ్ ఇది చెప్పే ముందు అందరికి స్పాయిలర్ అలర్ట్. మన మూచిరో విషయానికి వస్తే మనోడు కోకుషిబు ముందే 1 మినిట్ కూడా నిలబడలేకపోతాడు. ఇంకా మూజాంతా అంటే కష్టమే మామ. ఇంకా రెంగోకు విషయానికి వస్తే మనోడికి మంచి రా స్పీడ్ అండ్ స్పిరిట్ ఉంది, కానీ మూజాన్తో ఒక 3 మినిట్స్ ఫైట్ చేస్తాడేమో. నెక్స్ట్ మిట్సూరి 1vs1 లో మూజాన్ ని ఏమీ చేయలేదు. తన రియాక్షన్ స్పీడ్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి మూజాన్ ముందు, బట్ మూజాన్ తో రెంగోకు కన్నా కూడా కొంచెం సేపు ఫైట్ చేయగలదు. నెంబర్ 5 టెంగెన్. మనోడు కొంచెం ఐక్యూ అండ్ టెక్నిక్ తో ఫైట్ చేస్తాడు. తన సౌండ్ బ్రీతింగ్ తో అన్ఎక్స్పెక్టెడ్ అటాక్స్ తో మూజాన్ ని కొంచెం సఫర్ చేయొచ్చు, బట్ లాస్ట్ కి మూజాన్ ముందు ఒక 6 మినిట్స్ నిలబడగలడేమో. నెక్స్ట్ ఓబనాయ్. మనోడు ఫిజికల్ స్ట్రెంగ్త్ లో చాలా వీక్ గా ఉంటాడు, బట్ తన యూనిక్ బ్యాటిల్ స్టైల్ తో మూజాన్ ని ఏం చేయగలడు అనేది మాంగా చదివిన వాళ్ళకి బాగా తెలుసు కదా మామ. ఒక 9 మినిట్స్ అయితే మూజాన్ ముందు సింగిల్ గా సర్వైవ్ అవ్వగలుగుతాడు. అండ్ నెక్స్ట్ మన సనామి. తన మెరుచి బ్లడ్ తో అండ్ తన ఫైరీ విన్ బ్రీతింగ్ తో చాలా బాగా మూజాన్ తో ఫైట్ చేయగలడు, బట్ తన వీక్ డిఫెన్స్ వల్ల ఒక 15 మినిట్స్ సర్వైవ్ అవ్వగలుగుతాడు. నెంబర్ 2 టోమియోకా గియు. మనోడి అతిపెద్ద బలం తన డిఫెన్స్. ఆ డెడ్ కామ్ తో మూజాన్ చేసే ప్రతి లీదల్ అటాక్స్ ని ఈజీగా డిఫెండ్ చేస్తాడు. ఒక 18 మినిట్స్ వరకు సర్వైవ్ అవ్వగలడు. అండ్ ఫైనల్ గా మన గియోమే హెమెజిమా ఒక బీస్ట్ లాగా ఫైట్ చేస్తాడు. మూజాన్ తో 1 and 2 hours అయితే ఫైట్ చేయగలుగుతాడు.